ఢిల్లీ ఎన్సీఆర్లోని స్కూళ్లకి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇప్పటివరకు 100కు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా స్కూల్లో బాంబు బెదిరింపు ఉన్నట్లు మెసేజ్లు వచ్చాయి. మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్స్ను ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేస్తోంది. ఇతర దేశం నుంచి VPN మోడ్లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాంబు బెదిరింపు ఈమెయిల్స్పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపుల ఈమెయిల్స్పై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతీషి స్పందించారు. తల్లిదండ్రులు, ప్రజలు భయపడవద్దన్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో ఏ ఒక్క పాఠశాలలో కూడా బాంబు దొరకలేదని చెప్పారు. విద్యార్థులను ఖాళీ చేయించి స్కూల్ ప్రాంగణాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు పాఠశాలలతో నిరంతరం టచ్లో ఉన్నామని, పాఠశాల యాజమాన్యాలు అవసరమైన చోట పేరెంట్స్తో టచ్లో ఉన్నారన్నారు అతీషి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. ఢిల్లీ ఎన్సీఆర్లో 100కు పైగా స్కూల్స్కి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు పంపించి వేయడం జరిగింది. తల్లిదండ్రులంతా కూడా ఆందోళనతో స్కూళ్లకు వచ్చి తమ బిడ్డల్ని వెనక్కి తీసుకెళ్లారు. సో ఈ రోజు ఉదయం 4 గంటలకి అన్ని స్కూల్స్ కి కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే సంస్కృతి స్కూల్ సహా ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, ఐటీఓలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, ఈ విధంగా ఢిల్లీ ఎన్సీఆర్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ విధంగా 100కు పైగా స్కూల్స్ కి ఈరోజు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులు, అలాగే ఫైర్ బ్రిగేడ్, బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ అందరూ కూడా స్కూళ్ళకి ముఖ్యంగా హుటాహుటిని తరలి వచ్చి పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత బాంబ్స్ ఏవి లేవని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఇటు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఈలోపు ఈ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం కోసం విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు తరలించి వేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఒకంత ఆందోళనకు గురయ్యారు. పూర్తిగా స్కూల్ నుంచి మెసేజ్ రాగానే వాళ్ళంతా కూడా స్కూల్స్ వద్దకు వచ్చి ముఖ్యంగా వారి విద్యార్థుల్ని, చిన్నారులందరినీ కూడా వెనక్కి తీసుకెళ్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ స్కూల్స్కి బాంబు బెదిరింపు అంశం అనేది చాలా पैनिक की गुरी చేసింది తల్లిదండ్రుల్ని. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. जी कुछ क्यों लेके जा रहे बच्चों को, आज क्या हुआ था स्कूल में? बता रहे हैं कि बम ब्लास्ट का खबर है कि बम लगा रखे बहुत स्कूलों के अंदर, काफी स्कूलों खाली करवा लिए। हमारे सुबह से फोन कर रहे हैं। आपका बच्चा क्या कौन सी क्लास पढ़ रहा है? 3rd में। एक ही मैसेज आया स्कूल की तरफ से कि बम कहने में बच्चों को फटाफट ले आओ, बम ब्लास्ट का ऑर्डर हुआ है यहाँ पे, कुछ ऐसा कुछ है। आपको कुछ घबराव लगा? हाँ घबराव लगा। ఇది ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులంతా కూడా వచ్చి వాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితి. మనతో కొంతమంది తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సార్, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం మెసేజ్ వచ్చింది స్కూల్ తరఫు నుంచి మీకు? మా బాబు 4th క్లాసు, పాప 1st క్లాస్ చదువుతుందండి. అయితే నేను ఆఫీస్కి వెళ్ళాను. పిల్లల్ని నింపేసిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది. ఢిల్లీ పోలీసు అడ్వైజ్ చేసింది, సెక్యూరిటీ రీజన్గా బాంబు బెదిరింపు వచ్చేసేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళాలని. ఆఫీస్ నుంచి నేను హుటాహుటిన వచ్చేసి పిల్లల్ని తీసుకెళ్తున్నానండి. అంటే ఏంటి, ఎట్లా చూస్తారు ఢిల్లీ స్కూల్స్కి? మొత్తం 100కు పైగా స్కూల్స్కి ఈరోజు బెదిరింపులు వచ్చాయి. సో గవర్నమెంట్ అయితే ఏం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా ఏం దొరకలేదు అంటున్నారు. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రీసెంట్గా కూడా అనేక సార్లు ఇట్లాంటి థ్రెటనింగ్ కాల్స్ అనేవి వస్తున్నాయి కదా, ఎట్లా చూస్తారు దీన్ని? కొంచెం భయంగానే ఉంది సార్. యాక్చువల్గా ఏంటంటే మేము ఆఫీస్కి వెళ్ళేసరికి ఇప్పుడు రావడానికి కూడా చాలా ట్రాఫిక్ అండి, ఫుల్గా. ఇది 10 నిమిషాలు రావాల్సింది 1 అవర్ పట్టింది. భయం అయితే ఉందండి. తల్లిదండ్రులుగా భయం ఉండేది కదండి, ఆ విధంగా భయం ఉందండి. ఇది ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకంతకు ఈ రోజు ఢిల్లీ స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి ఈ బాంబ్ థ్రెటనింగ్ ఈమెయిల్స్ తో. అయితే ఈ ఈమెయిల్స్ ఎవరు పంపించారన్న కోణంలో మాత్రం ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. సంజయ్తో గోపీకృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.